దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు దొనకొండలో పర్యటించారు. దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దొనకొండలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎయిర్పోర్ట్ ఉండడంతో దాన్ని మినీ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు తమ రాకపోకలను వేగంగా నిర్వహించుకునేందుకు దొనకొండ అనుకూలమని భావించి 1934లో విమానాశ్రయాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు దొనకొండ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇక 1934లో 136.52 ఎకరాల్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడంతో చిన్న విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేవి. దీంతో మహారాష్ట్రలోని మిలిటరీ రెజిమెంట్ కొద్ది కాలం ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంది. జిల్లాలోని వివిధ తీర ప్రాంతాలు 300 కిలోమీటర్ల లోపే ఉండడంతో దొనకొండ ప్రాంతం అనువైనదిగా గుర్తించారు. దీంతోపాటు కర్నూలు దొనకొండ, దర్శి దొనకొండ మధ్య 4 లైన్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడితే స్థానిక యువతులకు ఉద్యోగాలొస్తాయని